పూర్తి డెల్టా ప్రాంతమైన అల్లూరులో ఎడగారు పంటకు సాగునీటి సరఫరాపై వస్తున్న అపోహలను రైతులు నమ్మవద్దని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచించారు. అల్లూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత అల్లూరు శివారు ప్రాంతంలో ఉన్న CW వాటర్ స్కీమ్ ను పునఃప్రారంభించారు. అనంతరం కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ రెండవ పంటకు రైతులకు పుష్కలంగా సాగునీరు ఉందని, ఎటువంటి అపోహలు నమ్మవద్దని, దీనిపై నాయకులు, కార్యకర్తలు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మార్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నామని, ఇటీవల కాలంలో తనతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కూడా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడామన్నారు. రాజపాలెం నుంచి అల్లూరు జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ రోడ్డును జాతీయ రహదారి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి నివేదిక అందజేశామన్నారు. అల్లూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹1 మంజూరు చేశారని, త్వరలోనే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీదా గిరిధర్, శంకర్ రెడ్డి, అమర్ రెడ్డి, పలగాటి శ్రీనివాసరెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఈశ్వరపల్లి సుధాకర్ అమ్మాయిని దాచేస్తున్నారు కదా. రమేష్ ఇంటికి వచ్చిన రోజు 20 లక్షలు ఇచ్చారు. తర్వాత మెయిన్ రోడ్ బాగా 25 లక్షలు ఇచ్చారు. శాంక్షన్ కూడా వచ్చేసిన ఈ విషయం మీకు కూడా తెలుసు. అయితే శ్రీనివాసరెడ్డి గారు వేదికగా వస్తున్నా కోరుతున్నాం. అందరా బస్సు వస్తున్న బస్సు ఎందుకు కొత్తగా నేను రికమెండ్ చేస్తాను, ప్రయత్నం చేసి మీ ఊరికి బస్సు వచ్చేటట్టు చూస్తాను తప్పకుండా. అంటే ఇప్పుడు సచివాలయాలు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 8 సచివాలయం 4 సచివాలయం చేసినప్పుడు 10 సచివాలయం మీ ఊరికి మంజూరు అవుతుంది నమ్మకం చూసి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈశ్వరపల్లి సుధాకర్ అమ్మాయిని దాచేస్తున్నారు కదా.
రాబోయేటువంటి ఒక 6 నెలల కాలంలో మన మండలంలో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ కానీ, కరెంటు ఇబ్బందులు కానీ, స్తంభాలు పడిపోయినాయని కానీ, కండక్టర్ తెగిపోతుందని కానీ, ఇన్సులేటర్లు పగిలిపోతున్నాయని కానీ ఎటువంటి లోపం లేకుండా మండలంలో ప్రతి ఊర్లో కూడా కరెంటు వైర్లు వంగినాయని కానీ, ఇళ్ల మీద ఉన్నాయనేటువంటి బాధలు లేకుండా ప్రతి ఊరు కూడా 3 ఫేజ్ కరెంటు, ఏసీలు పెట్టుకున్నా ఏది ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు మా మండలం అంతా కరెంటుతో చేయబోతున్నాం. డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ను కూడా ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా పూర్తి కాబోతున్నాయి. ఇంకా రోడ్లన్నీ కూడా ఒక రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు రోడ్డు అదొక్కటే ఆగిపోయింది. దాన్ని కూడా మొన్నటి రోజున అధికారులు విజిట్ చేయడం, లెవెల్స్ తీయడం, ఇప్పుడు కోమూరు పరిధిలో వర్క్ బిగిన్ చేశారు. పైడేరు బ్రిడ్జిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి తొందరలో ఈ పార్ట్ కూడా బిగిన్ చేయించి పూర్తి చేస్తామని కూడా మీకు మాటిస్తున్నాం. ఒకటి నగర పంచాయతీని మార్చడం, ప్రతి ఊరు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ చేయడం, కరెంటు సమస్యలు లేకుండా చేయడం. ఇంకా గ్రామాలకు వచ్చేళ్ళకే ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ కింద బహుశా 1.5 కోటి అనుకుంటాం మీ గ్రామం. ఎంత ఇచ్చాను? అదే నేను కొద్ది 20 లక్షల ఎక్కువ చెప్పింది. ఈ రోజున ఒక సిమెంట్ రోడ్లు కూడా నిధులు రావడం జరిగింది. ఈరోజు అల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి సాల్ట్ ప్రాంతాలకు కానీ, మత్స్యకార గ్రామాలకు కానీ, సముద్రం పోయే దారులకు కానీ ఈ రోజున మన రవిచంద్ర కూడా సీఎం గారికి చెప్పి ఒక 6 కోట్లు 8 కోట్ల అమౌంట్ కూడా అది కూడా వచ్చింది. అవి కూడా వర్కులు బిగిన్ చేస్తారు. అవన్నీ కూడా మనం చేస్తున్నాం. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి కూడా రాజుపాలెం నుంచి ఇది కాదు, దీన్ని ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాగా అల్లూరు ప్రాంతం కూడా డెవలప్ చేయాలి. హైవే ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకని రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు బైపాస్ మీదుగా జుబల్దేని ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు నుంచి మళ్ళా చేవూరు దగ్గర హైవే జరిగేటట్టుగా రాజుపాలెం పై పక్కన హైవే చీలి మళ్ళీ చేవూరు దగ్గర హైవేలో చేరేటట్టుగా 52 కిలోమీటర్లు ఎంతో వచ్చింది. దాన్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి నేషనల్ హైవే చేస్తే ఈ రోడ్డు 10 మీటర్ రోడ్డు అంటే బుచ్చిరెడ్డిపాలెం రోడ్డు ఎలా ఉంటుందో అలా రోడ్డు ఉంటుంది. దీనివల్ల మనకి ట్రాన్స్పోర్ట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ఆల్రెడీ నేను గడ్కరీ గారికి లెటర్ పంపడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కూడా నేను లెటర్ పంపడం జరిగింది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా స్థానిక నాయకులందరూ అడిగిన మీదట అల్లూరు కూడా సెంట్రల్ లైట్కి ₹1 కోటి ఎంతో శాంక్షన్ కూడా చేయించున్నారు. ఆల్రెడీ మంజూరు. అతి తొందరలోనే అల్లూరులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి అవుతుందని కూడా మీకు అది కూడా శాంక్షన్ అయితే ఆయన చేయించారు. తప్పకుండా అన్నీ కూడా పూర్తవుతాయని ఒక విశ్వాసం ఉంది. ఈరోజు మనకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడం, డ్యాముల్లో నీళ్లు వచ్చినందువల్ల 2వ పంటకి నీళ్లు ఇచ్చడం కూడా జరిగింది. ఈరోజు నీళ్ళని మేము 10వ తేదీ నుంచే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుగానే నార్లు పోసుకోండి, చెరువులో ఉండే నీళ్లతో ముందు నార్లు కూడా పోసుకోండి అని చెప్పి గిరి వాళ్ళు ముందుగానే 15 రోజుల ముందు గవర్నమెంట్ చెప్పిన దానికంటే 15 డేస్ ముందు మన రైతులందరూ కూడా నీళ్లు పోసుకుంటే కాలానికి కంటే కూడా ముందుగానే పంటలు పండించుకోవడం ఆలోచనతో చెరువుల్లో ఉండే నీళ్ళని మట్టం తగ్గినా పర్లేదు ఇస్తా అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నీళ్లు కూడా మళ్ళీ రావడం కూడా జరుగుతుంది. ఈరోజు 7 అడుగుల మట్టం కూడా ఈ రోజున చెరువులో కూడా ఉన్నాయి. ఇంకా కూడా నిరంతరం కూడా నీళ్లు వస్తే నీళ్ళ గురించి ఈ అపోహలు నమ్మొద్దు. రకరకాల ప్రచారాలు జరుగుతుంటే ఏ ఒక్కదానికి తావియద్దు. ఒకటే మీకు అందరికీ ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా పంటలు పండించేదానికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ధైర్యంగా పంటలు వేసుకొని రైతులు పంటలు పండించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులందరూ కూడా నాయకులుగా మీరు అందరూ కూడా హామీలు ఇవ్వండి. రాబోయే మార్చి కాలంలో మళ్ళా పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి మీరందరూ కూడా మొన్నటి రోజున కేఎస్ఎస్ సభ్యులుగా చేరారు. అక్కడి నుంచి అన్ని పదవులు కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా గిరికి కానీ అందరూ కూడా చెప్పింది, నేను వచ్చే నాటికి అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా కూడా కాళ్ళపారాన్ని ఆరలేదు అన్నట్టుగానే ఇంకా కూడా నాకు మీకు ఇంకా బాగా సాధించి
ఈ 3 గ్రామాలకు కూడా నిధులు మనం వెచ్చించేదానికి అవకాశం ఉంటుంది. అవి నగర పంచాయతీ అయినందువల్ల మున్సిపాలిటీ నుంచి నిధులు వస్తే మన మున్సిపాలిటీగా ఉంచేస్తారేమో, కాబట్టి నిధులు ఇంటి తీసుకురాలేక అటు నగర పంచాయతీ కింద నిధులు రాక కొంత ఉన్నటువంటి వాస్తవం. తప్పకుండా అతి తొందరలో దాన్ని కూడా పూర్తవుతుందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ నేను వచ్చే నాటికి ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ఒక సమస్య ఉంది. ప్రజలందరూ కూడా నీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ చేయాలని యుద్ధ ప్రాతిపదికన పల్లగాడు శ్రీనివాసులు బాగా కష్టపడ్డాడు. దీని మీద నేను కూడా ఎప్పటికప్పుడు ఆయన డ్రైవ్ చేస్తున్నా. అయితే ఈ రోజున దాన్ని ఒక షేప్కి తీసుకురావడం జరిగింది. ఒక నమ్మకం వచ్చింది. ముందు అల్లూరు పంచాయతీకి నీళ్ళు వస్తాయి, తర్వాత ఇసుకపల్లికి తొందరలోనే నీళ్లు పంపించేదానికి పైప్ లైన్లు కూడా రేపటి నుంచి దాన్ని కూడా ఎలా చేయాలి, ఎంత పైప్ లైన్లు అవసరమో చూసి దానికి కూడా నిధులు మంజూరు చేయించేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఈస్ట్ గోగులపల్లి, వెస్ట్ గోగులపల్లి, ఇందుకూరు, పురినికి కూడా ఆల్రెడీ పైప్ లైన్లు వేసి గతంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు కారణాల వల్ల పైప్ లైన్ డ్యామేజ్ అయినా అవి కూడా రిపేర్ అయితే అవుతుంది అంటున్నారు. అది కూడా జరిగితే ఇప్పటికే పురిని, ఇందుకూరు ఆ ప్రాంతాల నుంచి ఈ రోజున నీళ్లు వెస్ట్ గోగులపల్లికి, ఈస్ట్ గోగులపల్లి రావడం, పొలాల్లో కూడా పైపులు డ్యామేజ్ అవడం, ఇవి ప్రతిసారి నీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా జలజీవన్ మిషన్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈస్ట్ గోగులపల్లిలో 1,03,00,000 రూపాయలతో ఈరోజు ఈస్ట్ గోగులపల్లిలో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పథకానికి ఇప్పటికే కొంత వర్క్ పూర్తయింది. మళ్ళీ ఇప్పుడు 32 లక్షలకి మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. వెస్ట్ గోగులపల్లికి ఇప్పటికే 87 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ 87 లక్షలతో ఇంటింటికి వాటర్ సప్లై ఇచ్చేందుకు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇచ్చే పథకాన్ని ఇప్పుడు తీసుకురావడం కూడా జరిగింది. ఇసుకపల్లికి 1,32,00,000 రూపాయలతో ఈరోజు ఇసుకపల్లి ప్రాంతాల్లో ఉండే హ్యామ్లెట్స్ అన్నిటి కూడా ఈరోజు నిధులు మంజూరు అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా హిందూపూర్కి 32 లక్షల రూపాయలు హిందూపూర్కి కూడా నిధులు మంజూరైనవి. ఇంకా మిగతా గ్రామాలకు కూడా నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నగర పంచాయతీ రద్దు అయితే మోపూరు, అల్లూరు, సింగపేట కలిపి దాదాపు 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరై పాత గవర్నమెంట్లో మంజూరైతే ఇది నగర పంచాయతీ అన్నందువల్ల జలజీవన్ మిషన్ ఆగిపోయింది. ఎప్పుడైతే ఈ పంచాయతీగా మారిపోద్దో ఆటోమేటిక్గా జలజీవన్ మిషన్ వస్తుంది. కాబట్టి ఇంటింటిగా ట్యాప్, ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకొని అది కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా మండలంలో ఆర్డిఎస్ స్కీము ఈరోజు రావడం జరిగింది. ఆర్డిఎస్ స్కీమ్ అంటే ప్రతి పల్లె 3 ఫేజ్ కరెంటు, అంటే గతంలో ఉన్నటువంటి స్తంభాలు, వైరు తెగిపోవటాలు, మన ఇంటి ముందు స్తంభం ఎక్కడంటే అక్కడ వేసి ఉంది, ఇవన్నీ లేకుండా కొత్తగా 3 ఫేజ్ కరెంటు ఉండేది. చాలా దగ్గర 15 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టి డబ్బాలు పెట్టినా ఇవన్నీ తీసేస్తున్నారు. ఈ రోజున మన జిల్లా 750 కోట్ల రూపాయలతో జిల్లా అంతా కూడా ఈరోజు ఆర్డిఎస్ స్కీమ్ కింద చేయడంలో అల్లూరులో కూడా ఇక్కడ పురినిలో ఇక్కడ స్తంభాలు కూడా చూడడం చాలా రోజులైతే అల్లూరుకి వచ్చి అల్లూరు పట్టణ వాసులకి మంచినీటిని సప్లై చేసే విధంగా ఈరోజు గ్రామానికి రావాలని 4 రోజుల నుంచి పోరాటం ఈరోజు సాధించాం. మంచి కార్యక్రమానికి వచ్చినందుకు బాగా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అందరితో సోదరు గిరికి చెప్పిన విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపటి జూన్ 4వ తేదీకి నేను ఎమ్మెల్యేగా కలిసి సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, మా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద బహుశా అల్లూరు కొంచెం మెరుగుపడిందని సందర్భంగా నేను ఒప్పుకుంటున్నా. ముఖ్యంగా అల్లూరు నగర పంచాయతీ మనం ఇచ్చినటువంటి హామీలో ప్రధానమైన హామీ, దాన్ని ఈ నగర పంచాయతీతో పాటు రాష్ట్రంలో 27 నగర పంచాయతీలు ఒకే ఒక జీవో ఇచ్చి అన్నింటినీ సెక్షన్ 5 కింద ఆర్డినెన్స్ కింద అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు కింద తెచ్చిన కారణాన
కొంత లేట్ అయింది. వస్తున్న సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. నేను కావచ్చు, పేద రవిచంద్ర కావచ్చు, ఇద్దరు కూడా ఎక్కువగా డ్రైవ్ చేయడం జరిగింది. నేను 4 days బ్యాక్ కూడా సీఎంను కలిసిన రోజు సీఎంకి అదే అడిగా, 1 year అవుతుంది, ఒక పంచాయతీని నగర పంచాయతీగా మార్చలేకపోతున్నాం. ఇది ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. కారణం ఆ గ్రామాల్లో ఉపాధి హామీ లేని కారణంగా చాలామంది ఈ రెండు కూడా జరిగింది. అదేవిధంగా నార్త్ ఆమలూరు, నార్త్ మోపూరు, బట్టర్గాగులకు సంబంధించి మనం ఫ్రైడే నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కూడా గతంలో అన్నారు. తర్వాత ఇటీవల చూసినప్పుడు నాకు డిఆర్ ఛానల్ అంటూ పూర్తయితే, డిఆర్ ఛానల్ లైనింగ్ పూర్తయితే, డిఆర్ ఛానల్ నుంచి కూడా ఈ 3 విలేజెస్కి నీళ్లు కూడా వస్తాయి. ఇవి అందుకని ఈ రోజున ఒక 1.5 నెలల నుంచి బిగిన్ చేయించి ఇప్పటికే 9 కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేయడం కూడా జరిగింది. రేపు సీజన్ కల్లా కూడా డిఆర్ ఛానల్ పూర్తవుతుందని కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాడు. అదంటూ జరిగితే మనకు ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయదారులకు సంబంధించినటువంటి నీళ్ల పరంగా ఇప్పుడు మనకి సోమశిల నీళ్ళు అందరి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి కూడా నేను గట్టి ప్రయత్నం చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఒక్కొక్క పంచాయతీ నుంచి ఏదైనా సమస్యలు ఉంటే ఇంకొకసారి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గిరి ఆధ్వర్యంలో పంచాయతీ వారీగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.